ఇది సాధ్యమేనా? కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. నేను ఉత్త మాటలు చెప్పే అంటే మీరే అనాలి రేవంత్ రెడ్డి అని. ఇక్కడున్న అక్కలు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో కారు గుర్తు గెలిచేంత వరకు వాళ్ళ ఇళ్ళలో అట్లా అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి. చాలా మంది 33 జిల్లాల నుంచి కదిలొచ్చారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం పెట్టాలని. అవునా? అవును కదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటుకు అంటే మీరే అనాలి. ముందు కూర్చున్న వాళ్ళు అన్నలు ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటుకు నోటు చంద్రబాబుకు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. హలో 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 అశోకనా ఇక్కడ మాట్లాడ మెయిన్ ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్త మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే. అవునా కదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటా. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే. ఓటుకు నోటు ఓటుకు నోటు. కాబట్టి ఇట్లాంటి దొంగల్ని మనం అందరం తరిమి కొట్టాలంటే ఏ గుర్తు మీద ఓటేయాలి? గట్టిగా చెప్పాలి. ఏ గుర్తు? బరాబరా. అగో అన్న చెప్తాడు స్టీరింగ్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్యాలెస్ మీద నుంచి కొట్టుకుంటా రావాలి. ఏడ తెలిసినా కూడా కారు గుర్తు మీదనే ఓట్లుండాలి. అంతేనా కదా? అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా. జాతర పోదాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ చేతుల పట్టాలి. మరికొద్ది సేపట్లో